ఇక్కడేం ట్రాఫిక్ జామ్ అయ్యా? అయినా ఇంత ట్రాఫిక్ ఏంది, ఏమైంది అసలు? అక్కడ వెళ్దాం, ఫాస్ట్గా వెళ్దాం, చూద్దాం ఒకసారి. సో చూసారా ఎంత ట్రాఫిక్ ఉన్నదో వెనకాల? వామ్మో, ఆర్మీ వాళ్ళు. ఏమైంది? ఓ, ఆర్మీ సార్ వాళ్ళు, పోలీస్ సార్ వాళ్ళు చాలామంది ఉన్నారుగా. ఏందో చాలామంది ఉన్నారు అక్కడ, అంటే ఇండియన్ ఆర్మీ వాళ్ళు, పోలీస్ సార్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో నమస్తే బైకర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ రైడ్ ఏంటంటే ఒక బండిని చూడడానికి వెళ్దాం. సో ఇప్పటికే టైం అయిపోయింది. సో వెళ్తూ రైడ్ లో మాట్లాడదాం. ఓకే రైట్, చలో గైస్. సో గైస్ ప్రజెంట్ అయితే మనం తిరుపతికి వెళ్తున్నాము. ఎందుకంటే ఒక బైక్ని చూడడానికి. బైక్ పేరు ఇప్పుడే చెప్పేస్తే అట్టా వేస్ట్ కదా, అంటే సర్ప్రైజ్ ఉండదు కదా. సో మనం తొందరగా వెళ్ళిపోదాం తిరుపతికి. ఇప్పుడే లేట్ అయిపోయింది, 9 అయిపోయింది. అంతా ఒక క్యాండిడేట్ వల్ల లేట్ అయిపోయింది. వాడిని చూపిస్తా చూడండి, వాడి వల్ల లేట్ అయిపోయింది. సో యాక్చువల్గా ఈ బండి మీద చిన్న వర్క్ ఉన్నది. సో ఈ బండి ప్లేట్ నెంబర్ బిగించాలి. అలాగే కొత్త బైక్ చూసేదానికి వెళ్తున్నాను షోరూమ్ కి. సో ఆ బండి ఒక ఆఫ్ రోడర్ బైక్, ఒక ఆఫ్ రోడ్ బైక్, అది 400cc సెగ్మెంట్. అలాగే ఒక 650cc బీస్ట్ ని కూడా చూసేదానికి వెళ్తున్నాను. అలా బీస్ట్ అక్కడ ఉంటే షోరూమ్ లో దాన్ని కూడా చూపిస్తాను మీకు. ఇక్కడే 9 అయిపోయింది. సో ఓడో చూసుకుంటే 343 తిరిగింది. పెద్దగా తిరగలేదు కొత్త బండి యాక్చువల్ గా. ఇది ఇంట్లో ఎంతమంది ఉన్నా గానీ ఇలాంటి వాటికి చిన్న కొడుకునే పంపిస్తారు. ప్లేట్ నెంబర్లు, రిజిస్ట్రేషన్ అంట, బొక్క అంట, అన్నిటికీ నన్నే. ఈ ఎండలో ఎట్ట తోలాలో అర్థం కావట్లేదు. ఫుల్ ఎండ అసలు బయట. మళ్ళీ ఈ హెల్మెట్ ఒకటి, నాకు ఈ హెల్మెట్ వ్లాగింగ్ ఎండాకాలం చేయాలంటే దోళ తీరిపోద్ది. ఎక్కువ తొందరగా వెళ్దాం, టైం అయింది, 9 అయింది. సో కోడూరు నుంచి ఇప్పుడు అనమాట స్టార్ట్ అయింది. 9:30 ఎగ్జాక్ట్లీ మనం స్టార్ట్ అయింది ఇప్పుడు. సో ఫస్ట్ కోడూరుని దాటేద్దాం. సో పెట్రోల్ అయితే 2.7 ఉంది కాబట్టి తిరుపతి దాకా వస్తా తర్వాత డౌటే. సో పెట్రోల్ అయితే ఫస్ట్ పట్టిద్దాం. సో పెట్రోల్ కూడా 2.7 ఉంది. సో ఇంకో 2 పాయింట్స్కి వేపిద్దాము. పోయేదేం లేదు, ఎట్టో క్యాష్ ఉంది కాబట్టి. 200 పట్టినా. ఎక్కడున్నాడు ఈ క్యాండిడేట్ వల్లే ఫుల్ లేట్ అసలు. బాబు చిన్న ఎక్కమ్మా, వెళ్ళాలి, టైం అయింది. 1 పాయింట్ పెరిగింది, 200 కొట్టించాము. ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. సో ఇప్పటికే లేట్ అయిపోయింది. మళ్ళీ ఎండ సావా కొట్టిద్ది అసలు. ఇందాక 3 పాయింట్స్ చూపించింది 200 కొట్టిస్తే, ఇప్పుడు 4 పాయింట్స్ చూపించింది. అమ్మో, సుజుకి కూడా ఇట్టే తయారైందా? ఏందైనా నువ్వు పెద్ద అన్న ఇంత సడన్ గా ఆపితే అట్ట. NS47 అయింది, నేషనల్ హైవే ఇది, తిరుపతికి వెళ్ళే రోడ్డు ఇది. చెన్నైకి కూడా ఇట్టే అనమాట వెళ్ళేది. సో ఎన్ని ప్యాచ్లు ఉంటాయంటే లెక్కెట్టుకోలేము. అంటే రీసెంట్ గా ప్యాచ్లు వేసారు, అదే చెప్తున్నాను. ప్యాచ్లు వేస్తున్నారు కానీ కొత్త రోడ్ ఎట్లా ఇక అంటే ఎందుకో మరి తెలీదు. మళ్ళీ నేషనల్ హైవే ఇది. ఇలా ఉంటే అట్ట రోడ్ ట్యాక్స్ కడతాం, అన్ని కడతాం. మళ్ళీ అది తెలిసి ఈ రోడ్లు కరెక్ట్ అయింది వెహికల్ ఏదంటే ఆఫ్ రోడ్ బైక్స్, SUVs బాగా ఆడుకోవచ్చు. తారు అండ్ హిమాలయన్, ఎక్స్పల్స్ అయితే ఈ ప్యాచీ రోడ్లలో లేపు కొట్టచ్చు. స్కూటీ కష్టం అబ్బా, కష్టం. అండ్ స్పీడ్ అయితే యావరేజ్ గా 50 మెయింటైన్ చేస్తాను, ఎందుకంటే ఫస్ట్ సర్వీస్ అవ్వలేదు కాబట్టి. సో కొంచెం స్మూత్ గా మెయింటైన్ చేస్తాను, ఎందుకంటే లైఫ్ వస్తుంది తర్వాత. ఈ రోడ్ లో రైడ్ చేయాలంటే ఫుల్ బోర్, ఎందుకంటే రొటీన్ రూట్ అనమాట. నా కాలేజ్కి వెళ్ళేది కూడా ఈ రోడ్డే అనమాట. చాలా బోరింగ్ అసలు, ఏం ఉండదు. అంటే నాకు బోర్, ఈ ఏరియా రాని వాళ్ళకి కొంచెం కొత్తగా ఉండొచ్చు. మొత్తం ప్యాచ్లు ఉంటాయి, ఏం ఉండవు ఈ రోడ్ లో. ఈ స్కూటీ అనే కాదు, ఏ బైక్ తీసుకొచ్చినా హై స్పీడ్స్ కొట్టలేము, ఎందుకంటే ఫుల్ ప్యాచ్లు అబ్బా, అంతే సింపుల్. చూసారా వ్యూ ఎంత బాగుందో మా ఊర్లో. ఓ చూసారా ఎన్ని ప్యాచ్లు ఉన్నాయి చూసారా? మొత్తం ఆఫ్ రోడ్ అసలు, ఫుల్ ఆఫ్ రోడ్. మంచి ఫన్ వస్తుంది బైక్ వేసుకోవచ్చు, ఆఫ్ రోడ్ బైక్. హిమాలయన్ ఉండే దాన్ని వేసుకోరావాలి ఈ రోడ్లో, మామూలు ఫన్ ఉండదు. వావ్ ఎంత బాగుందో, అంటే వ్యూ బాగుంది, రోడ్లు కాదు. ఓకే, ఈ రోడ్ల గురించి మాట్లాడలేను అబ్బా మీకు, మళ్ళీ ఇన్ని సోదులు అనిపిస్తుంది. అండ్ ఇది ఒక చిన్న కెఫే, ఐ లవ్ కోడూరు అనుకుంటా. సైన్ బోర్డు ఎదురా తీస్తారు అప్పుడే, అంటే ఐ లవ్ కోడూరు అని అప్పుడు అక్కడ ఉండింది సైన్ బోర్డు ఒకటే. ఏముందిలే ఈ రోడ్లో, ఏమైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటే చూపిస్తాను. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు ఉప్పరపల్లి దగ్గర వెళ్తున్నాము మనము. సో కోడూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తా ఉంటే ఒక కామెంట్ చేయండి. సో రీసెంట్ గా ఒక ఇష్యూ జరిగింది కదా మామ, కాశ్మీర్ లో పలగాం అనే ప్లేస్ లో. సో ఆ ఇష్యూ గురించి వీడియో చేద్దాం అనుకున్నాను. ఆ ఇష్యూ చూసాక ఏం చెప్దామో కూడా అర్థం కావట్లేదు. అంటే మరి ఓపెన్ గా టూరిజం ని, అంటే టూరిస్టులు ఉన్నారు ఆ ప్లేస్ లో, మరి అలా చంపేస్తారా? చంపేసి చెప్పుకోపోన్నారంట. అంటే ఒక పాకిస్తానీ అతను, అంటే ఆవిడ ఎవరో ఒక ఉమెన్ హస్బెండ్ ని చంపేశారు. సో ఆ ఉమెన్ కి చెప్పారంట, ఆమె చంపలేదంట, చమ్మంటే వెళ్ళి చెప్పుకో అన్నాడంట, అంటే మోడీ గారికి. ఐ హోప్ మోడీ గారు స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకున్నారు ఆల్రెడీ. అంటే వాటర్ ట్రీటీని, ఇండూస్ వాటర్ ట్రీటీని ఆపేశారు. నెక్స్ట్ వీసాస్ సస్పెండ్ చేశారు, ఎవరు వెళ్ళలేరు రాలేరు. నెక్స్ట్ ఇంకొకటి చేశారు, అది గుర్తు రావట్లేదు. అది కూడా హైలైట్ అసలు. అంటే వాళ్ళకి దెబ్బ అడిపోయింది, ఇంకా అంటే అక్కడతో అయిపోయింది వాళ్ళది, ఇంకా మ్యాటర్ క్లోజ్ అక్కడికి. అంటే ఎట్టంటే ఇప్పుడు మనం ఫైటింగ్ ఏం చేయనక్కర్లేదు, ఆ వాటర్ ఆపేసామా అయిపోయింది. నెక్స్ట్ గూడ్స్ ఎక్స్పోర్టింగ్,
అది కూడా అయిపోయింది. సో వాళ్ళకి ఇంకా జీరో ఇన్కమ్. మోడీ గారు అయితే మంచి ప్లాన్ తో ఇస్తారు. అది నిజంగా ఒక గుడ్ స్టెప్. మీకు అర్థం చేసుకుంటే మీకు తెలుస్తుంది అది గుడ్ స్టెప్ బ్యాడ్ స్టెప్ అని. చూద్దాం ఈ ఇష్యూ ఎంతవరకు వెళ్తుందా, ఏం చేస్తారా అని. ఈ ఇష్యూ మీద మీరేమనుకుంటున్నారు చెప్పండి, ఒక కామెంట్ చేయండి. విందాం. XUV 700+ బాగుంటుంది ఆ కార్. కానీ ఆడాస్ కూడా ఫస్ట్ దాంట్లోనే వచ్చింది ఇండియాలో, అంటే దాంట్లోనే తెలిసినంత వరకు బాగుంటుంది ఆ కారు. బట్ ఫుల్ స్క్రీన్ ఇష్యూ ఉన్నదని ఎవరు కొనట్లే. మా ఫ్రెండ్ వాళ్ళ కార్కి కూడా స్క్రీన్ అనేది ఇష్యూ వచ్చింది. అంటే స్క్రీన్ అనేది ఆన్ కాదా, అంటే కన్సోల్ కూడా ఆన్ కాదా. సైడ్ స్క్రీన్స్ 2 ఏమో కానీ మెయిన్ స్క్రీన్ కన్సోల్ స్పీడోమీటర్ అది కూడా ఆన్ కాదా. అదొక మేజర్ ఇష్యూ ఆ కార్లో. XUV 500 నేను డ్రైవ్ చేసి ఉన్నా. ఇది XUV 700 అయితే మనం ట్రై చేయాలి. 500 అదిరిపోద్ది, అంటే ఫీల్ బాగుంటుంది. అప్రైట్ పొజిషన్ ఉంటుంది, బాగా హైట్గా ఉంటుంది కారు. ఇది 300. ఇది ఏమో ఇది కూడా బాగానే ఉంటుంది. బట్ అందరూ ఇంకా ఆ సెగ్మెంట్కి వచ్చే తల్లికి ఇంకొక కొంచెం వేసేసుకొని తారుకి వెళ్ళిపోతారు. 9:51 అయింది. చూద్దాం తిరుపతికి వెళ్ళే లోపు ఎంతసేపు అయిద్దు. అంటే ఇప్పుడు 9:30కి స్టార్ట్ అయినా యావరేజ్ స్పీడ్ 50 మెయింటైన్ చేస్తున్నాము. గో స్లోగానే వెళ్తున్నాం మనం. ఆంటీ కొంచెం చూసుకొని వెళ్ళండి. దీనిలో క్విక్ క్యాప్చర్ మోడ్ లేదు కాబట్టి ఇంతకు ముందు బోర్డు మిస్ అయింది. సో ఇప్పుడు మనం బాలేపల్లిలోకి ఎంటర్ అయిపోయినాము. ఈ చెక్ పోస్ట్ మీరు పుష్ప మూవీలో చూసుంటారు. 1లో అయినా 2లో అయినా, అంటే సేమ్ ఇలానే ఉండదు. బట్ ఈ చెక్ పోస్ట్ ఉంది చిత్తూరు దగ్గర వస్తుంది. సో ఇక్కడ ఆర్మీ వాళ్ళు, పోలీస్ వాళ్ళు ఉంటారనమాట. ఏపీ చెక్ పోస్ట్ అని చూసారు కదా బాలేపల్లె. సో అక్కడ ఉంది చెక్ పోస్ట్ పేరు. ఇక్కడ చూసుకోండి మామ, వింటేజ్ కార్స్, ట్రక్స్ అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఫుల్ స్మగ్లింగ్ చేసినారు ఒకప్పుడు వీటిల్లో, అందుకే ఇక్కడ పెట్టేస్తారు. మీరు కానీ రెడ్ శాండిల్ మీ ఏ వెహికల్ అయినా స్మగ్లింగ్ చేస్తే అలాగా, సో వెంటనే పోలీస్ వాళ్ళు మా పక్కన ఆపేసి బండిని సీజ్ చేసి అట్టే వేస్తారు. ఎన్ని ఇయర్స్ అయినా అట్టే ఉంటుంది వెహికల్. చూసారు కదా ఇంత ముందు ఎన్ని పాత వెహికల్స్ ఉన్నాయి అక్కడ. సో ఈ రూట్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ బాగుంటుంది. బ్యాంబూ ట్రీస్ ఉంటాయి, చెట్లు ఉంటాయి ఫుల్గా. అట్లా పైన కూడా కవర్ అయిపోయి ఉంటుంది. ఇక్కడైతే అనిమల్స్ కూడా ఎక్కువ ఉంటాయి, అంటే కోతులు ఎక్కువ ఉంటాయిలేండి. మన దగ్గర అయితే ఏం లేవు, వాటికి ఇచ్చేదానికి ఫ్రూట్స్ కానీ ఏం లేవు. చూద్దాం వచ్చేటప్పుడు ఏమైనా ఇద్దాము. ఈ రోడ్ బాగుంటుంది మామ, చాలా పీస్ గా ఉంటుంది. ఇప్పుడు కాదు, ఇది సమ్మర్ టైం. ఇది మీరు రైనీ సీజన్ లో రావాలి. మెయిన్ రైనీ సీజన్ అదిరిపోతుంది, ఇంకా సూపర్ గా ఉంటుంది. అసలు భయంకరంగా ఉంటుంది. ఇక్కడ ప్యాచ్లా, ఈ ప్యాచ్లు ఏందో అసలు నేషనల్ హైవే మీద ప్యాచ్లు ఏందో అయ్యా. ఇంకొంచెం సిమెంట్ రోడ్ వస్తుంది ఇప్పుడు, దక్కడగడగడగా అదురుతుంది మొత్తం ఈ సిమెంట్ రోడ్డు. ఇక్కడ వర్షం పడితే ఇక్కడ వాటర్ ఫాల్స్ లో మొత్తం వస్తాయి. మీరు వీడియోస్ చూస్తుంటే, అంటే ఇన్స్టాగ్రామ్ లో గట్టా యూట్యూబ్ లో కూడా ఉన్నాయి. మొత్తం ఇక్కడ వాటర్ వచ్చేస్తాయి అనమాట. వాటర్ ఫాల్స్ లో సూపర్ ఉంటుంది. ఏం ట్రాఫిక్ జాము, ఇక్కడేం ట్రాఫిక్ జామ్ అయ్యా. మన స్కూటీ కదా, వెళ్ళిపోతాం. మనకెందుకు, వీ డోంట్ కేర్, వెళ్ళిపోతాం బ్రో మేము. బైకర్స్ అడ్వాంటేజ్. ఏంది కొంచెం ఆ టాప్కోవచ్చు కదా అంకుల్. సో వెళ్ళిపోదాం. అయినా ఇంత ట్రాఫిక్ ఏంది, ఏమైనా అసలు అక్కడ. వెళ్దాం, ఫాస్ట్గా వెళ్దాం, చూద్దాం ఒకసారి. సో యాక్చువల్గా ఇది డేంజర్ క్రాసే, అంటే ఒక హ్యూజ్ టర్నింగ్ వస్తుంది. సో డేంజర్ అది క్రాసింగ్. ఏంది ఇన్ని లారీలు అయిపోయినాయా? ఒరే నాయనా, ఏంట్రా అయ్యా. చూద్దాం ఒకసారి. ఎన్ని లారీలా, వామ్మో. అక్కడి నుంచి ఇక్కడ దాకా అయిపోయినాయింది మామ. చూద్దాము ఏమైందని. ఓ ఏంటయ్యా ట్రాఫిక్ ఏదో అయింది సంథింగ్. సో చూసారా ఎంత ట్రాఫిక్ ఉన్నదో వెనకాల. వామ్మో, ఆర్మీ వాళ్ళు. ఏమైంది? ఏదో అయింది సంథింగ్. ఫుల్ అసలు ఏదో అయింది సంథింగ్, అర్థం కావట్లేదు. ఫుల్ చెకింగ్ ఉన్నారు పోలీస్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు. మామూలు లేదుగా, ఏదో ఇష్యూ అయింది, పెద్ద ఇష్యూనే. ఎంతమంది ఉన్నారు ఏంది? ఓ, ఆర్మీ సార్ వాళ్ళు, పోలీస్ సార్ వాళ్ళు చాలా మంది ఉన్నారుగా. ఫాస్ట్గా వెళ్ళిపోదాము. సంథింగ్ ఏందో అక్కడ యాక్సిడెంట్ అయింది, ఏంటో మరి. నేను కూడా ఫాస్ట్గా వచ్చేసాను, ఇంకా ఆగకూడదని. ఏదో సంథింగ్ జేసీబీ వచ్చింది, ఏదో యాక్సిడెంట్ అయింది. కానీ యాక్సిడెంట్ అయితే మరి ఎంతమంది వస్తారా?
పోలీస్ సార్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు. ఆ క్రాసింగ్ ఉంది చూడండి, ఇందుకు ముందు వచ్చింది, అది కొంచెం డేంజరే. అంటే ఫాస్ట్గా వెళ్తాయి వెహికల్స్, వచ్చేటి పోయేటివి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మీరు కూడా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఎందుకంటే ఈ నేషనల్ హైవేస్ లో లారీస్ ఉంటాయి కదా, హెవీ వెహికల్స్ అవి, వాటికి ఎంత సడన్ గా బ్రేక్ వేసినా ఆగవు, ఎందుకంటే హెవీ వెయిట్ ఉంటాయి కదా. సో ముందుకు వెళ్ళిపోతా ఉంటాయి. సో మీరు జాగ్రత్తగా ఉండండి. సో ఈ స్కూల్ ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి ఒకసారి. ఏంటి బాబాయ్ ఓవర్టేక్ చేస్తాం నన్ను? సో ఈ ఏరియా, ఈ పర్టికులర్ ఏరియా రైనీ సీజన్ లో రండి. ఈ రోడ్డు చాలా బాగుంటుంది అసలు. ఈ బ్యాంబూ ఫారెస్ట్ మొత్తం బ్యాంబూసే కదా, బ్యాంబూ ఫారెస్ట్ ఏ ఫారెస్ట్ బ్యాంబూసే ఉంటాయి మాక్సిమం. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. చూసారా ఎండగా రావట్లేదు ఈరోజు. ఏందో ఎండ ఉంటుంది అనుకున్నా, ఎండ లేదు. మంచి పీస్ఫుల్గా 50s మెయింటైన్ చేసుకుంటా సమ్మగా వెళ్ళిపోతున్నాము. బట్ మ్యూజిక్ ఒకటి మిస్ అయింది, మ్యూజిక్ లేదు. ఓ ట్రైన్ వెళ్తుందా, లెట్స్ రేస్. వెళ్ళిపోయింది, అది ఫాస్ట్గా వెళ్ళిపోయింది. చాలా పీస్గా ఉంటుంది మామ రైనీ సీజన్లో, ఎస్పెషల్లీ రైనీ సీజన్లో ఈ రోడ్డు మీద క్రూజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే. అంటే మేము వస్తూ ఉంటాంలేండి, నేను నా ఫ్రెండ్స్ యాక్చువల్గా బైక్లో, కార్స్లో కూడా వస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఈ రోడ్డు కోసం. ఊరికే సరదాగా అట్ట వెళ్ళేసి ఒక కాఫీ తాగేసి మళ్ళీ రిటర్న్ అయిపోతాం ఇంటికి. అప్పుడు తెగ తిరిగేది ఒక 2 years బ్యాక్. ఇప్పుడు అంటే సరిపోతుంది ఈ అసైన్మెంట్లు, రికార్డ్స్ అంట. అబ్బా ఎందుకులేండి. చూసారా ఎంత పెద్ద ప్యాచ్ ఉందో అక్కడ. పోయి ఉంటే ఏం లేదు, దగ వచ్చేసింది. దగ చూసారా. అమ్మా ఈ ప్యాచ్ లేదయ్యా స్వామి, ఒక రోడ్ వేయండి అయ్యా ప్లీజ్. ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళ అఫీషియల్స్ చూస్తూ ఉంటే కొత్త రోడ్ వేయండి ఇక్కడ ప్లీజ్, ఎందుకంటే నేషనల్ హైవే. ఇదొకటి క్విక్ క్యాప్చర్ మోడ్ లేకపోతే భలే తలకాయ నొప్పి. కానీ నిజంగానే అది అర్థం అట్లా రికార్డ్ అవుతుందా లేదా, స్లోగా పికప్ చేసుకుంటుంది సెన్స్ని. ఇప్పుడు మీరు చూస్తున్న స్ట్రెచ్ ఏదైతే ఉందో కొంచెం డేంజరస్ స్ట్రెచ్. ఇది కూడా అంటే ప్యాచ్లు ఉంటాయి అక్కడ. డివైడర్లు పెట్టారు, ప్లాస్టిక్ కోన్స్, అంటే డివైడర్ లాగా. ఎందుకంటే అటు వెళ్ళే వాళ్ళు ఇటు వచ్చేస్తున్నారు హై స్పీడ్స్లో, నైట్ టైము, డే టైం కూడా అండి. సో ఇక్కడ కోన్స్ పెట్టారు చూసారా, మొత్తం దాని మీదకి ఎక్కిచ్చేసి మొత్తం పాడు చేశారు. డేంజర్ అనే కదా పెట్టింది కోన్స్ ఇవి. దాని మీద వేసి తొక్కిచ్చేస్తారు మన వాళ్ళు. చూసారా మొత్తం ఇరిగిపోయి ఉన్నాయి, ఎట్టా పడితే అట్టా. ఇక్కడ కూడా ఉంటాయి చూడండి, పక్కన పడిపోయి ఉంటాయి. చూసారా ఎన్ని ఉన్నాయి కోన్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఇప్పుడు మీరు ఒక బోర్డు చూసారు కదా. ఈ ఏరియా లోపలికి అట్ల నుంచి లోపలికి వెళ్దామంటే మనం మామిండూరు పార్క్, మామిండూరు ఫారెస్ట్ లోపలికి వెళ్ళొచ్చు. మంచి వాటర్ ఫాల్స్, రివర్ క్రాసింగ్, అబ్బో అదిరిపోద్ది. మీరు రీల్స్లో చూసే ఉంటారు, చాలామంది వెళ్ళారు అక్కడికి. సో ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయాం తిరుపతిలోకి, అంటే రేణిగుంట దగ్గరలోకి. ఇంకొక 5-10 kilometers అంతే, ఆల్మోస్ట్ వెళ్ళిపోవచ్చు. ఇంకా ఏంటి బాబాయ్ వ్లాగ్ చేసే సమయంలో నన్ను దాటేస్తాడా? సర్లే వెళ్ళిపో బాబాయ్, ఎందుకు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. అమర్రాజా బ్యాటరీస్ అక్కడ అనమాట కంపెనీ మ్యానుఫ్యాక్చర్ అయ్యేది. సో అక్కడ కనిపిస్తుందా అది. ఈ రేణిగుంటలో చాలా కంపెనీస్ ఉంటాయి. ఇంకొంచెం శ్రీకాళహస్తి ఆ రోడ్కి వెళ్ళామంటే మొత్తం కెమికల్ ఇండస్ట్రీస్ కూడా అక్కడే ఉంటాయి. అంటే ఈ ఫార్మాస్యూటికల్స్ సంబంధించిన కంపెనీస్ కానీ. అమరా హాస్పిటల్ సైన్ బోర్డు కనిపిస్తుంది. సో ఇది ఫస్ట్లో నేను చూసినప్పుడు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంది. అంటే ఒక 5 years బ్యాక్, 5-6 years బ్యాక్ అది చూసినప్పుడు నేను ఒక ఐటీ బిల్డింగ్ కడుతున్నారేమో అనుకున్నాను, పెద్దది, అంటే ఆఫీస్ లాగా ఐటీ సంబంధించిన ప్రాజెక్ట్ ఏమో అని. కానీ తీరా చూస్తే హాస్పిటల్. అది షాక్ నేను ఫుల్. చాలా పెద్దదబ్బా, ఈ కెమెరాలో చూస్తే ఇంతే ఉంటుంది, చాలా పెద్ద హాస్పిటల్ ఇది. సో బ్రిడ్జ్ ఎక్కుదాము, వ్యూ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి చూపిస్తాను మీకు. రికార్డ్ అవుతుంది, అమ్మయ్య అవుతుంది. సో ఛార్జ్ కూడా లేదు ఈ యాక్షన్ కెమెరాలో. సో చూసారా తిరుమల వ్యూ ఎట్టుందో. నేను చెప్పాను కదా ఎయిర్పోర్ట్, సారీ శ్రీకాళహస్తి రోడ్ ఇట్టే అనమాట వెళ్ళాల్సింది. చెన్నై స్ట్రైట్ వెళ్ళిపోతే చెన్నై వస్తుంది. లెఫ్ట్ వెళ్తే మదనపల్లి, బెంగళూరు వస్తాయి. యూట్యూబ్లో మనకు కూడా ఒక మంచి ఇన్కమ్ వచ్చింటే, అంటే మనం చేసిన కంటెంట్కి ఆల్మోస్ట్ నేను 1000 చేసిన వీడియోసే ఉన్నాయి. బట్ ఆయన షార్ట్ వీడియోసే. ఆ 1000 లెంత్ వీడియోస్ చేస్తుంటే మనకి ఒక BMW ఉండేది. నేను అనుకుంటున్నా యాక్చువల్గా డ్రీమ్ గైస్, ఒక BMW, ఒక జర్మన్ కార్ని ఓన్ చేసుకోవాలని. చాలా బాగుంటుంది అసలు. నేను వర్చ్యూస్ మైండ్ పోతుంది. మీరు వర్చ్యూస్ ఒకసారి డ్రైవ్ చేయండి, మీకు ఒక జర్మన్ కార్ని ఓన్ చేసుకోవాలని ఉంది. మీరు సపోర్ట్ చేయండి, ఒక జర్మన్ కార్ని ఓన్ చేసుకుందాం తొందరలో. అంటే కంటెంట్ చేస్తాను, సో దానికి సపోర్ట్ చేయండి చాలు. ఇంక ఇది సో మీరు ఇంతకుముందు జామ్ రెస్టారెంట్ చూసారు కదా, సో అక్కడ చాయ్ బాగుంటుంది. సో అప్పుడప్పుడు తిరుపతిలో ఉన్నప్పుడు రెగ్యులర్ స్పాట్ అది, ఫ్రెండ్స్తో చిల్ అయ్యేదానికి. రెడ్డా తార్లో నాకైతే ఇప్పుడు వచ్చిన వైట్ అయితే అదిరిపోయింది, పెరల్ వైట్లో ఉంది చూడ్డానికి. అది టనల్, ఏం టనల్. దీన్ని నేను తిప్పుతాం రైజ్ స్కూటీని, సౌండ్ కూడా రాదు. ఇది అసలు సౌండ్ రావట్లేదు కదా. 2025 ఎడిషన్ అసలు ఇంజన్ రిఫైన్మెంట్ వైజ్ అయితే చాలా స్మూత్ ఉంది ఇది 2025 అయితే. ఇదేంది ఆడీ ఏదో బాగానే ఉంది, మోడల్ తెలియట్లే.
అండ్ తిరుపతిలోకి ఎంటర్ అయ్యామో లేదో నాకు అప్పుడే ట్రాఫిక్ ఫీలింగ్ వచ్చేస్తుంది. సో వచ్చేసాము. సో అదే అనమాట యాక్సెస్ షోరూమ్. ఇక్కడ పార్కింగ్ ఉందా స్పేస్. ఫైనల్లీ వచ్చేసాము. ఎగ్జాక్ట్లీ 10:47కి వచ్చేసాము. అంటే ఒక 1 hour వేసుకొని రఫ్గా ఎస్టిమేషన్ అయితే. ఫుల్ నెక్ పెయిన్ అసలు మొత్తం పట్టేసింది. అసలు తీసేద్దాము ఫస్ట్, ఈ సెటప్ తీసేద్దాము. నెంబర్ ప్లేట్ కోసం మనం ఇంత దూరం వచ్చాము. నెంబర్ ప్లేట్ వేయాలి. కరెక్ట్ గా ఇక్కడ నుంచి మైక్ అయితే హ్యాండ్ ఇచ్చింది మా వానికి. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇంకా గూగుల్ మ్యాప్స్ లో లొకేషన్ పెట్టి స్టార్ట్ అయ్యాము ట్రామ్ షోరూమ్. నేను చెప్పిన బండి ఏదో కాదు, ట్రామ్ స్క్రామ్లర్ 400X. బండి గురించి కొన్ని డీటెయిల్స్ కనుక్కున్నాము. మీకు ఇంకొక 650cc మాన్స్టర్ చూపిస్తా అన్నా కదా, మాన్స్టర్ అక్కడ లేదు, అదే డైటోనా 650. వచ్చిన పని అయిపోయింది కాబట్టి ఇంకా ఫీస్ట్ అండ్ బీస్ట్ కి వెళ్ళేసి సమ్మగా తినేసి వెళ్ళిపోయాం. మన క్యామ్ సెటప్ ఇక్కడ ఉంది. ఛార్జ్ అయిపోయింది ఆల్మోస్ట్. హెల్మెట్ వేసుకొని రైడ్ చేస్తా అంటే ఫుల్ నెక్ పెయిన్ వచ్చేస్తాను. సో నా యాక్జార్కి అప్డేట్ అవ్వాలి. స్టడ్స్ నేను అనుకున్నంత కంఫర్ట్ లేదు, ఏదో ప్రైమరీ హెల్మెట్గా తీసుకున్నాను. సో యాక్జార్ షిఫ్ట్ అవ్వాలి తొందరగా. సర్లేండి అయితే తినేసి మాట్లాడదాం. సరే అయితే ఇంకా మళ్ళీ కలుద్దాం ఇంకొక వ్లాగ్ లో.